హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ తయారు చేసుకుంటున్నామండి. అది బూందీ లడ్డు. బూందీ లడ్డు చాలా సింపుల్ వేలో పక్కా మెజర్మెంట్స్తో నేను మీకు చూపిస్తాను. ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్ శనగపిండి యాడ్ చేసుకున్నానండి. ఈ పిండిని నేను ముందుగా మంచిగా జల్లించి పెట్టుకున్నాను. ఈ పిండిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు రాకుండా మిక్స్ చేసుకుందాము. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే స్టార్టింగే మీకు బాగా ఉండలు వచ్చేస్తుంది పిండిలో. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా కొంచెం చిక్కగా కలుపుకుందామండి. మరీ పల్చగా పిండి కలుపుకుంటే కనుక బూందీ సరిగ్గా రాదు. నేను ఎంత కన్సిస్టెన్సీలో కలిపానో చూపిస్తున్నాను చూడండి. నేను ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నా. ఇలాంటి కన్సిస్టెన్సీలో మీరు తీసుకుంటే పర్ఫెక్ట్గా గుండు బూందీ వస్తుందండి. ఇప్పుడు మనం పాకం కోసం ఒక గిన్నె తీసుకుని 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందామండి. పిండి ఎంత ఉంటే షుగర్ అన్ని కప్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని నేను ఇప్పుడు గ్యాస్ మీద పాకం పెట్టేసుకున్నాను. మీకు కనుక పాకం గట్టిగా అవ్వకూడదు అంటే మనకి తీగ పాకం వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ తీగ పాకం వచ్చేదాకా నేను పాకాన్ని కుక్ చేశాను. ఇలా తీగ పాకం రాగానే మీరు గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని నేను ఈ గంటిని బూందీ దుయ్యడానికి వాడానండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గంటి గనక లేకపోతే ఇలా కొంచెం పెద్దగా ఉన్న గంట, చిల్లులు ఉన్నది కొంచెం పెద్దగా ఉన్నది యూస్ చేయొచ్చు. నేనైతే బూందీ గంట యూస్ చేశాను. ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ 1 గంట వేసుకుని దోశలు ఎలా అయితే మనం వేసుకుంటామో అలా ఆ బ్యాటర్ని మీరు స్ప్రెడ్ చేయండి. మీకు గుండు బూందీ వస్తుందండి. మంచిగా గుండ్ల బూందీ వస్తుంది, తోకలు లేకుండా. ఇలా స్ప్రెడ్ చేసుకుని బూందీని మరీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం కుక్ అవుతే, కొంచెం క్రంచీగా కుక్ అయితే చాలు. ఎందుకంటే ఇది బూందీ మన పాకాన్ని అబ్జర్వ్ చేయాలి కనుక లడ్డూకి అంత ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నేను ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని క్యాష్యూస్, కొన్ని కిష్మిస్ ఫ్రై చేసేసుకున్నానండి లడ్డూ కోసం. ఇప్పుడు ఈ ముందుగా తయారు పెట్టుకున్న పాకంలో మనం బూందీని యాడ్ చేసుకుంటున్నామండి. ఈ బూందీ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని మనం దాన్ని ఒక 10 మినిట్స్ 7 or 10 మినిట్స్ మనం దాన్ని పక్కన పెట్టేసుకుందామండి. అప్పుడు బూందీ పాకాన్ని మంచిగా పీల్చుకుని మెత్తగా అవుతుంది. మంచిగా కలుపుకోవాలి. మీరు ఒక్కొక్కసారి మధ్యలో కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు పాకంలో కలిపిన తర్వాత మీ బూందీ కనుక గట్టిగా అయిపోయి ఉండ చుట్టడానికి లడ్డు రాకపోతే మీరు మళ్ళీ గ్యాస్ కొంచెం సిమ్లో ఆన్ చేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుందండి మీకు పాకం. అప్పుడు మీరు ఉండలు చుట్టుకోవచ్చు ఈజీగా. నేను మంచిగా కలిపిన తర్వాత బూందీ మొత్తం పాకాన్ని పీల్చుకునేదాకా ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను. మధ్యలో మళ్ళీ మీరు మిక్స్ చేస్తూ ఉండండి, బూందీ గట్టిగా అవ్వకుండా ఉండటానికి. బూందీ ఏదైతే ఉందో అది మంచిగా పీల్చేసుకుంది పాకాన్ని. ఇప్పుడు నేను అందులో ఉండలు చుట్టుకునే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేయడం వల్ల లడ్డూ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు మరీ ఎక్కువ గీ యాడ్ చేయకండి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే మనం లడ్డూ చుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుని అందులో మీరు క్యాష్యూస్ కావాలంటే చిన్నగా క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా పైన యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, లడ్డూ కోసం బూందీ మంచిగా ప్రిపేర్ అయిపోయింది.
ఇప్పుడు మనం లడ్లు చుట్టుకోవచ్చు. లడ్లు చుట్టుకునే ముందు మీరు మీ చేతులకి గీ అప్లై చేసుకోండి. కొంచెం మీడియం హీట్ ఉంటుందండి బూందీ. చూసారా, ఇలా నేను లడ్లు చుట్టేసుకున్నాను. అంతే అండి, ఎమ్మి బూందీ లడ్డు తయారైపోయింది. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.